ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ వారికి నూతనంగా నిన్నటి రోజున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అఫిలియేషన్ రికగ్నిషన్ ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా సాఫ్ చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి మేడం గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ పాలసీ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి నా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బేస్బాల్ వరల్డ్లో ఫేమస్ గేము. చాలా కంట్రీస్కి ఇది నేషనల్ గేమ్. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో బాగా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నటువంటి గేము. 26 రాష్ట్రాల్లో మా బేస్బాల్ గేమ్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సౌత్లో దాదాపుగా నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ చాలామంది ప్లేయర్స్ పాల్గొని ఉన్నారు. మెడల్స్ కూడా సాధించున్నాము. భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ సహకారంతో 25 జిల్లాల్లో ఉన్నటువంటి మా అసోసియేషన్ని కోరిలేషన్ చేసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి మెడికల్ లాంటి ప్లేయర్స్ని తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తెచ్చే విధంగా మంచి టీములు తయారు చేసి నేషనల్స్కి అందిస్తాం. అలాగే ఇండియన్ గవర్నమెంట్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా మాకు గతంలోనే ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అఫిలియేషన్ ఇచ్చున్నారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు సహకారంతో మేము ఆంధ్రప్రదేశ్లో బేస్బాల్ గేమ్ని డెవలప్ చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.